రైతులందరూ భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజర్షి తెలిపారు. భూభారతి ద్వారా రైతులకు వారి భూములపై అన్ని రకాల హక్కులు కల్పించబడతాయని అన్నారు. బుధవారం బేల మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు 10 రోజులుగా సదస్సులను ఏర్పాటు చేసి భూభారతి చట్టంపై రైతులు అనుమానాలను తీరుస్తున్నామని అన్నారు. ఇక దీని ద్వారా అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూదారు కార్డులను కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తెలుసు 14 ఏప్రిల్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు. ఆనాడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు భూభారతి పోర్టల్ లాంచ్ చేశారు. ఆనాడు భూభారతి చట్టం సంబంధించిన ఏవైతే నియమాలు కూడా ఉన్నాయో అవి అన్నిటి కూడా ప్రకటించారు. ఆనాడు కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండల్లో ఇట్లా అవగాహన సదస్సు కార్యక్రమం పెట్టాలి. దానికి సంబంధించిన మనము 17 నుంచి 30 తారీఖు ప్రతిరోజు ఇట్లా 2 నుంచి 3 మండలాల్లో అవగాహన సదస్సు కార్యక్రమం పెడుతున్నాము. ఈరోజు 30 తారీఖు ఇప్పుడు ఇక్కడ బేలాలో పెట్టడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం జైనాథ్లో కూడా ఉంది. సో ఇట్లా 21 మండల్లో మనం అవగాహన సదస్సు కార్యక్రమం సక్సెస్ఫుల్గా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందాక ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీ అందరికీ చట్టం సంబంధించిన అంశాలను పోర్టల్కు కూడా ఆర్డీఓ గారు చాలా విస్తృతంగా అన్ని సేవలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ కావచ్చు, వివిధ చట్టం పైన గురించి కూడా మీకు అందరికీ వివరించారు. అది ప్రొటెక్టెడ్ టెనెంట్ సంబంధించిన చట్టం కావచ్చు, లేదు ఇనామ్ అబాలిషన్ యాక్ట్ సంబంధించిన చట్టం కావచ్చు, సాదా బైనామా క్రమబద్ధీకరణ సంబంధించిన కావచ్చు, అవి అన్నిటి కూడా మీకు చాలా డీటెయిల్గా కూడా ఆర్డీఓ గారు వివరించారు. అయితే మనం